చూస్తూ ఉన్నాం. నీ వాక్యము బ్రతికించేది, నీ వాక్యము నెమ్మదినిచ్చేది. ప్రభువా నీ స్తోత్రం. కాబట్టి చదవబడిన వాక్య భాగంలో నుండి విరిచి వడ్డించండి. దేవా నీ స్తుతులున్నాయి. ప్రతి ఒక్కరు కూడా విని గ్రహించగలుగుటకును, అర్థం చేసుకోగలుగుటకును, ఆ విధంగా వారు నీ కొరకే గొప్ప సాక్షులుగా ఉండుటకును, ఆత్మీయ జీవితంలో క్షేమాభివృద్ధి పొందుటకును కృప చూపించాలి. ఇంకా ఎవరైనా మార్గములు ఉంటే వారు కూడా త్వరపెట్టి స్థలానికి తీసుకుని రండి. చదవబడిన వాక్య భాగం నుండి మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో నుండి ఇంచుమించుగా 2-3 వారాలు ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇలాగా ఈరోజు కూడా అదే వాక్యంలో నుండి మరి ఒక కోణంలో దేవుడు 13వ వచనం చూడండి. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరు చెప్తున్నారు? ఆత్మ. 7వ వచనం ఏమనుంది? సంఘపు దూతకు ఇలాగు రాయి. సంఘపు దూతకు ఇలాగు రాయమన్నాడు. ముగింపు వచ్చేసరికల్లా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ఈ రోజున సంఘముతో ఆత్మ చెప్తున్నాడు. ఆత్మ చెప్పుచున్న ఆ మాట నువ్వు వినగలవా? ఆత్మ చెప్పుచున్న మాట నువ్వు విని గ్రహించగలవు. నువ్వు వినగలిగితే, నువ్వు గ్రహించగలిగితే నీ జీవితం ఎట్లా ఉండదు? నీ జీవితం యొక్క రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. దేవుని స్తోత్రం. చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి విడిచిపెట్టింది అన్న దేవుని మందిరంలో. ఆ బిడ్డను విడిచిపెట్టడానికి ముందే ఒక మొక్కుబడి చేస్తుంది. దేవునితో ఒక వడంబడిక చేస్తుంది. ఒక మగబిడ్డ నాకు ఇస్తే బ్రతుకు దినములన్నీ కూడా వాడు నీకు నేను ప్రతిష్ఠిస్తాను. మీ సన్నిధిలో వాడు ఉంటాడు, నీ పని చేస్తాడు. వాడి మీద ఎలాంటి ఆశలను పెట్టుకోండి, ఎలాంటి ఆశ పెట్టుకోండి, పూర్తిగా నీకు అంకితం చేసేస్తాను అని అన్న దేవుని సన్నిధిలో ఆమె మొక్కుబడి చేసుకున్నది. దేవుడు చాలాసార్లు కూడా మనం మొక్కుబడిని ఆయన పరీక్షిస్తాడు. మనం చాలాసార్లు కూడా ఆపదలో మొక్కుకుంటాం, కానీ మొక్కుబడి తీర్చవలసిన వచ్చిన సమయానికల్లా చాలాసార్లు కూడా మనం సంతోషిస్తాం, చాలాసార్లు కూడా వెనక ముందు అవుతూ ఉంటాం. మనకి యోక్త తెలుసు కదా, యోక్త జీవితం మనకి ఒక ఉదాహరణ. యోక్త యుద్ధానికి వెళ్తున్న సమయంలో దేవుని దగ్గర మొక్కుకున్నాడు. తన మొక్కుబడి ఎలాంటి మొక్కుబడి అంటే, నేను యుద్ధానికి వెళ్తున్నాను దేవా, శత్రులతో యుద్ధం చేయడానికి వెళ్తా ఉన్నాను, నీవు గనుక ఆ శత్రులపై నాకు విజయం ఇస్తే, నేను యుద్ధం నుండి విజయంతో వస్తున్నప్పుడు మా ఇంటి ద్వారము నుండి ఏది వస్తుందో దానిని నేను నీకు దహనబలిగా అర్పిస్తాను అంటాడు. అది చిన్న విషయం కాదు, అది చిన్న విషయం కాదు. అలా మొక్కుకుని వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళాడు, యుద్ధంలో జయించాడు. గొప్ప యుద్ధ వీరుడుగా, జయశాలిగా ఆయన వస్తూ ఉన్నాడు. వచ్చేసరికల తన ఇంటి ద్వారము నుండి తన కుమార్తె ముందుకు ఎదురుగా వస్తా ఉంది, నాట్యముతో ఆనందముతో. పిల్లారా, ఒకే ఒక కుమార్తె. ఆ తల్లి ఉన్నట్టుగా కానీ మనం చదువు, ఇంకొక కుమార్తె కానీ కుమారుడు ఉన్నట్టుగా మనం చదువు. ఒక్క కుమార్తె మాత్రమే. కానీ ఎప్పుడైతే ఆ కుమార్తెను చూశాడో తల్లడిపోయాడు తండ్రి. మొక్కుకున్నప్పుడు బాగానే ఉంది, మొక్కుబడి తీర్చవచ్చే సమయానికి అలా ఆ తండ్రి అయినటువంటి యోక్త తల్లడిపోయాడు. యోక్త కాదు, మనలో చాలా మంది అలాంటి వారు ఉన్నారు. దేవుని బిడ్డలాగా
మొక్కుబడి తీర్చడానికి చేత కాకపోతే అసలు మొక్కుకోవద్దు అంటాడు. ఎవరిస్తోంది అది నువ్వు మొక్కుకుని చెల్లింపలేకునుడు కంటే అసలు మొక్కుకొనకుండుంటే ఏం మేలు కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అన్న అలా మొక్కుకుంది. దేవుడు ఆ మొక్కుబడిని దేవుడు పరీక్షించాడు. గాని అన్న మారలా. మొక్కుకున్నప్పుడు ఎట్లాగా ఉందో ఆ బిడ్డనిచ్చిన తర్వాత కూడా మొక్కుబడి తీర్చవలసిన సమయం వచ్చినప్పుడు కూడా అలాగే ఉందండి. బైబిల్ ఒక విలువైన మాట ఉంది. 15వ సంకీర్తన 1వ వచనంలో మీరు గమనించినట్లయితే, యెహోవా నీ గుడారములు అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని చెప్పుకొస్తూ ఆ కింద వచ్చిన 7వ వచనం వచ్చేసరికి 5వ వచనం వచ్చేసరికి చదవండి. కొంచెం దాని పైన ఉంటుంది. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన. అదే నిజమైన క్రైస్తవ జీవితం అంటే అదే. వారనండి ఎక్కడుంటారంటే వాళ్ళు నీ గుడారములో అతిథిగా. ఈ రోజున నీవు అతిథిగా ఉండగలవు. ఆయన గుడారములో ఉండగలిగే కెపాసిటీ నీకుందా? ఎన్నిసార్లు నువ్వు ప్రమాణం చేసినప్పుడు నష్టం కలిగిన నువ్వు మాట తప్పులే. కాబట్టి ప్రవణలో ప్రియులారా, వారే మాట తప్పని వారే ఆయన గుడారములో ఉండగలగటండి. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఉండగలగటండి వారే. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినా ప్రియదేవులారా, నువ్వు మాట ఇస్తే దాన్ని ఏ విధంగా కూడా నువ్వు తప్పటానికి లేదు. నువ్వు బాప్తిజం తీసుకున్న దినాన్ని మాటిస్తావు, దేవునితో సంఘముతో శ్రమ. నీ వివాహం చేసుకున్న సమయంలో కూడా నువ్వు మాటిస్తావు, దేవునితో సంఘముతో శ్రమ. ఆ ప్రమాణాల దేవుడు వినట్లేదంటారా? ఆ ప్రమాణాల దేవుడు చూడలేదంటారా? అట్లయితే నువ్వు ఎన్నిసార్లు తగ్గిపోతుంది? దేవుని బిడ్డ, పరలోక రాజ్యం అనేది లాభంతో కాదండి, నష్టముతో కూడిన సంగతి నీకు తెలుసు. దేంతోనండి? హెబ్రీ పత్రిక 10:34 భాగంలో ఆ మాట అక్కడ మనం చూడగా ఎలయనగా మీరు చదవండి, మీకు శ్రేష్టమైనది స్థిరమైనదియునైన స్వాస్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకోండి. ఇది ఆస్తి కాదండి, ఇది స్థిరమైనది కాదండి. ఈ లోకంలో దేవునికి ఏది ఇచ్చినా ఇదేది స్థిరమైనది కాదండి, ఏది స్థిరమైనది కాదు. అది కరోనాలో మనం అందరూ చూస్తాం, రియల్ గా చూస్తాం. పైసా కూడబట్టుకుని దాస్తున్న లక్షల ధనాన్ని అలాగే హాస్పిటల్లో అలాగే ఇచ్చారు. ఆక్సిజన్ కోసం, ఊపిరి అందక ఆక్సిజన్ కోసమే లక్షలు కురిపించిన హాస్పిటల్ ఏది స్థిరమైంది కాదు. ప్రభువు ప్రియ దేవుని బిడ్డ, కొన్ని గంటలకు కొన్ని దినాలకి ఆక్సిజన్ పెడితే అంత వసూలు చేస్తే, కొన్ని సంవత్సరాలుగా నీవు దేవుడిచ్చిన ఆక్సిజన్ తీసుకుంటున్నా, నీవు దాన్ని బట్టి నువ్వు ఎప్పుడైనా కృతజ్ఞతలు చెల్లించవు? దేవుడు నీకు ఇచ్చిన చక్కటి ఆరోగ్యాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించవా? దేవుడు నీకు ఇచ్చిన మంచి గృహాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతులు చెల్లించవా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ వాహనాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించవా? ఇలా నేను ఎప్పుడు కూడా ఆ స్థితి అంతా కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుండగా నేను ఉండలే.
ఏదో చిన్న పూరు గుడిసెలో జీవించినటువంటి వ్యక్తిని నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. మా అమ్మ డబ్బులు ఎలా దాచేదంటే చిన్న చిన్న గుడ్డ ముక్కల్లో 100 రూపాయలు 200 రూపాయలు అలాగే పెట్టి అక్కడక్కడ పెట్టేసింది. మర్చిపోయింది మళ్ళీ ఆ ఇంటి నుండి అక్కడక్కడ డబ్బులు. ఎందుకంటే దాచుకోవడానికి బీరువాలు ఏమి లేవుగా. అలాంటి స్థితిలో దేవుడు ఒక భవంతులు దేవుడు పెట్టాడు అంటే నేను ఎలా మర్చిపోతున్నాను? ఎలా మర్చిపోగలను? అదేం పెట్టారు. అందుకని మన పూర్వ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీలేదండి. కాబట్టి మనం ఏంటంటే ఆయనకు మన కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్యమున్నదని, అది మనకి స్వాస్యం. ఏది పరలోక రాజ్యం మనకి స్వాస్యం. దేవుడు ఆ పరలోక రాజ్యము నిర్మించటానికి ఇప్పటికీ ప్రభువారి లోకానికి వచ్చి మానవాళి పాపం కొరకు పరిహారార్థంగా తన రక్తమును చిందించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి మరణమును జయించి తిరిగి లేచి 40 దినాలు సంచారము చేసి పునరుద్ధరణ శరీరముతో సంచారం చేసి 40వ దినాన ఒలీవ కొండకు తీసుకువెళ్ళి ఒలీవ కొండ నుండి మేఘాల మీద ఆరోహణ అయిపోయాడు. ఆ వెళ్తూ ప్రభు వద్ద మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు స్వార్థను ప్రకటించండి దేవుడు మనకి ఆజ్ఞ ఇచ్చేది. మన భారతీయుల్లో ఒక్కరి మీకైపోతుందా? ఎలా కాపాలి? స్వార్థను వాళ్ళు ఎలా కాపాలి? ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రారాజు యొక్క కమిట్మెంట్ అది, రారాజు ఇచ్చిన అధికారం అది, రారాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. సృష్టికర్త ఇచ్చాడండి ఆజ్ఞ, జారీ చేస్తున్నాడు. అది సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. ఎవరు ప్రకటించాలి? రక్షణ పొందిన మనమే. నరకాగ్నిలో ఉన్నటువంటి వారిని వాక్యమని నిచ్చెన వేసి వారిని పైకి తీసుకురావాల్సిన బాధ్యత సంఘముది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఆ ఉలేవకు నుంచి వెళ్తూ అంటున్నాడు ప్రభు, మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి నేను వెళ్తాను. దీనికి వెళ్తున్నాడు ఆయన. మీ కొరకు నేను స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. ఇలా ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఎన్ని దినాలు పట్టింది దేవునికి? 6 దినాలు. ఈ 6 దినాలని ఏమన్నాడు ఆయన? నోటి మాటతో కరువుగా కన్నాడు. అంతే. 6 రోజుల్లోనే ఇంత బ్రహ్మాండమైన సృష్టిని దేవుడు చేస్తే, దేవుని బిడ్డ 2000 సంవత్సరాలు అవుతుంది ప్రభు పరలోక రాజ్యానికి వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నానన్నాడు ఆయన. 6 దినాల సృష్టి ఇంత బ్రహ్మాండంగా ఉంటే, వర్ణించలేనట్టుగా ఉంటే, 2000 సంవత్సరాలుగా దరిదాపుగా కడుతున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఊహించగలవా? అదండి వారికి స్థిరమైన శ్వాసం. అదండి. కానీ సాతానుడు వాటిని చూడకుండా మన కళ్ళు కప్పేసి ఇదే ప్రాముఖ్యం అన్నట్టుగా ఇదే ప్రాముఖ్యమైనట్టుగా దుష్టుడైన సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోకమే ప్రాముఖ్యం అన్నట్టుగా బిడ్డలారా అనేకమైన వాటిని యేసు ప్రభు వారికి ఎలాగైతే చూపించాడో మనకి కూడా చూపించి మన ద్వారాగా వాడు మహిమపరచబడాలనుకుంటున్నాడు, మన ద్వారాగా ఆరాధించబడాలనుకుంటున్నాడు.
దేవునికి రావాల్సినటువంటి మహిమంతా కూడా సాతాను దొంగిలిస్తుంది. భౌతికంగా నీకు కావలసినటువంటి వాటన్నిటిని నీకు ఇస్తానని చెప్పి నాకు మొక్కు అని ప్రభువు అన్నట్లుగానే ఈ రోజున ప్రతి మానవుడికి కూడా ఆ మానవుడి ద్వారా ఆరాధించబడాలనే సాతానుడి యొక్క ఆలోచన ఇది. ఆ సాతాని ఆలోచనలో నువ్వు తిప్పి కొట్టగలవా? సాతానా, నీవిచ్చేవి ఏవి నాకు అక్కర్లేదు, నా ప్రభు దగ్గర నేను పొందుకోగలను, నా ప్రభు దగ్గర నేను సంపాదించుకోగలను అని సాతాని ఆలోచనను తిప్పుకొట్టాలి. నా నడుగు జనములకు స్వాస్యంగా నేను భూమి దిగంతలకి నీకు సొత్తుగా ఇస్తున్నాడుగా ప్రభు. ఆయన అడగమంటున్నాడు కదా, నన్ను అడుగుమంటున్నాడు. నువ్వు ఆయన అడగాలి అంటే ఆ సమస్య కాదు. యోహాను సువార్త 15:5 మనం గమనిస్తే, చదవండి. ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో బహుగా ఫలించు. వాడు బహుగా ఫలించు. నువ్వు ఫలించాలనుకుంటున్నావా? నువ్వు ఫలించాలంటే ఇదిగో ఇక్కడ ఒక సూత్రం ఉంది. ఏంటి ఆ సూత్రం అంటే, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండును. ఈ రెండు వేరు వేరే. ఎవడు నా యందు నిలిచి ఉండును అంటే దాని అర్థం ఏంటంటే అది సిలువ. సిలువ నువ్వెంత మేరకు సిలువను ఎరుగుతావో, ఎంత మేరకు సిలువను బట్టి నిన్ను నీవుగా అప్పగించుకుంటావో అంత మేరకు నేను వారి యందు నిలిచిందు. అంటే అది పునరుద్ధానపు శక్తి. సిలువ, పునరుద్ధానం రెండింటిని మనం వేరు చేయలేం. రెండింటిని మనం వేరు చేయలేం. సిలువ ఎదింపిల్లారా, సిలువ నీకు పునరుద్ధాన శక్తిని తీసుకొస్తుంది. సిలువ అంటే మన ప్రాముఖ్యం అన్నిటినీ కోల్పోతూ, అదే సిలువ అంటే. దేవుని స్తోత్రం. చదవండి లూకాసు సువార్త 14:25 ఒకసారి చదువుతున్నారు. 14 గొప్ప జన సమూహము వెళుచున్నప్పుడు ఎవడైనను నా యొద్దకు వచ్చి తమ తండ్రిని, తల్లిని, భార్యను, అన్నదమ్ములను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించకపోతే, తన ప్రాణము సహా ద్వేషించకపోతే, చాలా సార్లు కూడా మన ప్రాణం మనకు నచ్చిన వాటిని పట్టుకుంటుంది, మనకిష్టమైన వాటిని పట్టుకుంటుంది, పెనవేసుకుంటుంది మన ప్రాణం. తెలుసు మన ప్రాణము పెనవేసుకుంటుంది. ప్రాణం అంటే ఏంటి? జీవితం. అది చెప్పండి, జీవితం. ఒక తండ్రి అప్పుడే చాలా అందమైన, చాలా కాస్ట్లీ కారు కడిగారు. కడిగిన తర్వాత తను వచ్చాడు, ఏదో ఒకటి పని చేస్తున్నాడు. ఈ లోపల కోపం తన కుమారుడు అక్కడికి వెళ్ళాడు, కారు చూస్తా ఉన్నాడు. వాడు ఏదో రాలిపోతున్నాడు. దూరాన్ని తల్లి చూశాడు. అప్పుడే కోపం, అందమైన కారు, చాలా అద్భుతమైన కారు, తను బాగా ప్రేమిస్తున్నాడు ఈ కారు. ఇంత శుభ్రంగా కడిగిన వచ్చే తీర చూస్తే ఆ కుమారుడు లేదు రాస్తున్నాడని చెప్పి ఆ చేతిలో ఉన్న ఆ వస్తువు తీసి విసిరేస్తాడంట. తగలని కొట్టి నుంచి ఒక తగిలేసింది, రక్తం కారిపోతా ఉంది. ఇక తండ్రి వెంటనే ఆ బిడ్డలు తీసుకుని అదే కారులో హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ గారు లోపల తీసుకువెళ్ళాడు. చాలా ప్రయత్నం చేశాడు డాక్టర్ గారు. చివరికి బిడ్డ బ్రతకలేదు. బయటకు వచ్చి, ఏమైందండి, ఎలాగున్నాడండి నా బిడ్డ, ఎలాగున్నాడండి, తలడేలిపోతున్నాడు తండ్రి.
అసలు ఏం జరిగిందయ్యా అని అంటే అప్పుడు చెప్పేది. అప్పుడు నేను కారు కడుక్కున్నానండి శుభ్రంగా. మా అబ్బాయి వీళ్ళు అక్కడ ఏదో చేస్తున్నాడని చెప్పి చేతులను వస్తుంది విసిరేసాడంటే, ఇలాంటి కసండికి కొడుకులు ఎక్కితే పిల్లలు ఎక్కితే అని నీ కుమారుడు చచ్చిపోయాడు. పిల్లారా బోర్డు మన ఏడ్చాడు, కల్పిస్తా ఉన్నాడు. అసలు ఇంతకీ ఏంటి ఏం రాస్తాడనంటే ఆ కార్ దగ్గరికి వచ్చి డాడీ ఐ లవ్ యూ డాడీ అని అంతలో అక్కడ రాశాడు. గుండె బ్రద్దలో తినట్టుగా ఏడ్చాడు. చాలాసార్లు కూడా మన ప్రాణం చాలాసార్లు కూడా అంటి పెట్టుకుని ఉంటారు. ఏసేపు చూడకుండా ఉండలేకపోయాడు తండ్రి ఏకం. కానీ ఒక దినాన్ని ఏసేపు లేడు కానీ అతని అంగి తీసుకుని వచ్చి కొడుకులు ఏం చేశారు? ఆ రక్త మరకలో ఉన్నటువంటి అంగి తీసుకొచ్చి పడేసి, ఇదిగో ఈ కారాలు పడింది, వాడిన కొడుకు నేను కొడుకులం కదా, మాకు దొరికింది అంగి అని చెప్పి అలా క్రియేట్ చేసి నమ్మించి ఇక గుండెలు బాదుకుంటూ తండ్రి ఏసేపు లేడు, ఎవరు ఓదార్చలేకపోతున్నాడు, నేను మృతులలోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఎంతగా ప్రేమించడు చూసారా ఏసేపుని తండ్రి అంతగా పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డ ఎప్పుడు మనం పోగొట్టుకోగలమంటే శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్యం ఉన్నదని ఎరిగి అన్నాడు. ఎరిగి అన్నాడు. ఎరిగంటే తెలుసు, ఎరిగంటే అనుకుంటున్నాడు విశ్వాసము ద్వారా వాటిని చూడటం అన్నమాట. దేవుని స్తోత్రం. అది ఎరిగి ఎవరు ఎరగగలరో, ఎవరు అదృష్టం అంటే ఎవరు చూడగలరో వారు ఈ లోకాన్ని ప్రాముఖ్యంగా ఎంచారు. దేవుని స్తోత్రం. ఈ లోకాన్ని వారు ప్రాముఖ్యంగా ఎంచారు. దేవుని బిడ్డ ఆ స్థాయికి రావాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే ఇక్కడ ప్రభు అంటారు ఇదే శిలువ అంటే ఇది. ఎవడైనా నా యొద్దకు వచ్చి అంటే ఆయన యొద్దకు రావటం అంటే అన్ని వదులుకోవటమే నాకు అర్థం. మతం నేను విడిచిపెట్టదు, కులం నేను విడిచిపెట్టదు, కుటుంబం నేను విడిచిపెట్టదు. నేను నిఘా పెడతాను, నిన్నే వెళ్తే వెళ్ళావు కానీ బాప్తిస్మా మాత్రం తీసుకోవట్లే అని మరి వార్తకి ఇస్తా ఉంటాడు. నువ్వు ఆయన ఎందుకు వచ్చావు అంటే ఖచ్చితంగా ప్రభు చెప్తున్నాడు కదా, తల్లిని అన్నదమ్ములను అక్క చెల్లెలను పిల్లలను తన ప్రాణమును సహా ద్వేషించకపోతే వాడు నా శిష్యుడు కానడు. అదేనండి సిలువ అంటే. ఎంత మేరకు నీవు ఆ సిలువను అనుభవిస్తావో, ఎంత మేరకు నువ్వు కుటుంబాన్ని పోగొట్టుకుంటావో. భక్త సింగ్ గారని ఆయన ప్రపంచవి ఆయన ఇంగ్లాండ్ దేశానికి పంపిస్తున్నప్పుడు, చదువు కోసం పంపిస్తున్నప్పుడు, ఇంజనీరింగ్ చేయడానికి పంపిస్తున్నప్పుడు తల్లి మరి వార్నింగ్ ఇచ్చింది, నాయనా జాగ్రత్త, ఆ మాత్రం వెళ్ళొద్దే, నేను ప్రామిస్ చేస్తున్నాను కదా మా అన్నది కుమార్. భక్త సింగ్ గారు మొత్తానికి ఒక ఫ్యామిలీ ప్రేమించి ఒక బైబిల్ ఇస్తే ఆ బైబిల్ అంతా తీసేసి అట్ట మాత్రం బాగుందని చెప్పి అట్టుంచుకున్నాడు ఆయన. కానీ మొత్తానికి దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నాడు. ఆయన వచ్చిన తర్వాత రహస్యంగా వచ్చు, దాచిపెట్టు, ఎవరికి తెల్లవు అని చెప్పారు. నేను ఊపిరి లేకుండా నేను బ్రతకగలనా, క్రీస్తు లేకుండా బ్రతకగలను అంతే. భార్య విడిచిపెట్టేసింది, బిడ్డలు విడిచిపెట్టేస్తారు, తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తారు. ఒంటరిగా కట్టుబట్టలతో హైదరాబాద్కు వచ్చేసినటువంటి భక్త సింగ్ దేవుని బిడ్డ ఎన్ని శ్రమలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో. ఈ రోజున ఆయన మినిస్ట్రీలో 10,000 సంఘాలు పైబడి ఈ రోజున ఉన్నాయి.
భారతదేశంలో అనేక ప్రాంతాలు చివరికి ఏ తండ్రి అయితే బిడ్డను వదిలేసుకున్నాడో చివరికి సత్యం ఎదిగినటువంటి ఆ తండ్రి తన కుమారుడు త్వరగా బాప్తిసం తీసుకొని దేవుని యొక్క రాజ్యానికి వారసుడయ్యాడు. దేవుని స్తోత్రం. నువ్వు ఎంత మేరకు శిలువను అనుభవిస్తావో పునరుద్ధానం అనేది అంత మేరకు నువ్వు అనుభవించగలవు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరైతే నిలిచి ఉంటానో వాడు బహుగా. ఇందులో రెండు ప్రాముఖ్యం. ఒకటి సిలువ, పునరుద్ధానం. సిలువ లేకుండా పునరుద్ధానం యొక్క శక్తి లేదు. పునరుద్ధానం లేదు. ఎవరైతే పునరుద్ధానం యొక్క శక్తిని కలిగి ఉంటారో వారు మాత్రమే శ్రమలకు తాల్పుగలరు. వారు మాత్రమే నిందలకు తాల్పుగలరు. వారు మాత్రమే అవమానాలకు తాల్పుగలరు. పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే నీవెలాంటి శ్రమలైనా జయించగలరు. దేవుని స్తోత్రం. నువ్వు పునరుద్ధాన శక్తి కలిగి ఉంటే అది నీకు శ్రమ కాదు. అది దేవుని స్తోత్రం. అది శ్రమ కాదు. కాబట్టి ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, అటు పునరుద్ధాన శక్తిని నువ్వు కలిగి ఉన్నావు. ఆ పునరుద్ధాన శక్తి కలిగి ఉండాలంటే నీవు నీ ప్రాణం జీవితైతే పని వేసుకుని ఉందో దాని నుండి నీవు బయటికి రావాలి. దేవుని స్తోత్రం. అన్నం బిడ్డను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తలడిల్లిపోయి ఉంటుంది. ఎంతో వేదన పడి ఉంటుంది. ఎందుకంటే పసి బిడ్డగా పాలు మాన్పించిన దినాన్ని తీసుకొచ్చి అప్పగించింది. ఆ రాత్రి ఎంత వేదన పడి ఉంటుందో దానికి ఒకవైపున గొప్ప ఆనందించి ఉంటారు. ఎందుకో తెలుసా, దేవునికి నేను మొక్కుకున్నానో నా మొక్కుబడి చెల్లించేస్తాను. చాలా హాయిగా ఉంటుంది ఉన్నది. కానీ దేవుడు ఆమె చేసిన త్యాగానికి దేవుడు మరలా ఏం చేశాడు? దేవుడు హన్నాను దర్శించి 3 కుమారులు ఇచ్చాడు, 2 కుమారులు ఇచ్చాడు. కానీ సమూయేలైతే యెహోవా సన్నిధిని ఎదుగుతున్నాడు. యెహోవా సన్నిధిని ఎదుగుతున్నాడు. దేవుడు ఎంతగా సమూయేలును దీవించాడు అంటే, ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేయండి. 3వ అధ్యాయంలో 19 మొదటి సమూయేలు గ్రంథానికి వెళ్దాం. చదవండి. యెహోవాకు ప్రవక్తగా స్థిరపడి వరకు ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొని మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండేది. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలును ప్రత్యక్షమవుతూ వచ్చింది. సమూయేలు మాట ఇశ్రాయేల్ అందరిలో వెల్లడి అయ్యింది. సమూయేలు ఏమి చెప్తే అదే జరిగేది. సమూయేలు మాటకు విలువించారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ విలువించారు. ఒక మాట చెప్పాలంటే, సమూయేలు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత ప్రజలంట ఆయన రాకకు భయపడ్డారట. తెలుస్తుంది. ఆయన రాకకు భయపడ్డారట. అమ్మో, ఎలాంటి వర్తమానం తీసుకొస్తున్నాడో ఈ దైవస్తుడు, ఈ ప్రవక్త అని చెప్పి భయపడ్డారట. ఈరోజున శాపునికి భయపడుతున్నారా? కాబట్టి అదే బిడ్డ ఇశ్రాయేలందరిలో కూడా సమూయేలు మాట వెల్లడై దేవుడే ప్రవక్తగా స్థిరపరిచాడు. ఆ బాలుడైన సమూయేలు దేవుని మందిరములో విడిచిపెట్టినప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు సమూయేలు. అక్కడ దైవజనుడైనటువంటి ఏలీ యొక్క ఇంటి గురించి, ఆ ఇంటి మీదకి రాబోయే శాపం గురించి, ఆ కుటుంబం ఎట్లాగా విచ్ఛిన్నమైపోతుందో ఈ విషయం చెప్పడానికి దేవుడు సమూయేలు పిలుస్తుంటే, సమూయేలు అప్పటికి యెహోవాని ఎరగల, ఎప్పుడు ఆయన స్వరాన్ని వినల. ఏలి పిలుస్తున్నాడేమో, గురువు గారు పిలుస్తున్నారని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళి చిత్రమండి నేను ఉన్నానంటే
లేదు నేను పిలవలేదు, నువ్వు పడుకో. మరలా సమయాలు పిలవగానే మళ్ళీ వెళ్తాడు. అయ్యా చిత్తమండి ఉన్నాను, మీరు పిలిచారు కదా అంటే, నేను పిలవలేదు. ఆయనకు అర్థమైపోయింది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సమయాలతో మాట్లాడబోతున్నాడు. సమయాలు పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? చిత్తమండి, మీరు సెలవివ్వండి, మీ దాసుడు ఆలకిస్తున్నాడు. దేవుని స్తోత్రాలు. సమూయేలు అంత గొప్ప వ్యక్తి కావడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈ మాట తీసుకున్నాడు ఎంతని చెప్పచ్చు. అంత గొప్ప వ్యక్తి అవ్వగల కారణం ఏంటో తెలుసా? అంత దీవించబడగల కారణం ఏంటో తెలుసా? గొప్ప ప్రవక్త గల కారణం ఏంటో తెలుసా? రాజులు సహితము అభిషేకించగల కారణం ఏంటో తెలుసా? దేవుని స్వరాన్ని వినగలిగినాడు. దేవుని స్వరాన్ని వినాలి అంటే ఒక మాట చెప్పన, నీ చెవులకు సున్నతి చేయబడాలి. ఏం చేయబడాలి చెప్పండి? చెవులకు సున్నతి చేయబడాలి. చెవులకు సున్నతి చేయబడమండి అనుకుంటున్నారు. నీ చెవులకు సున్నతి చేయబడితే ఈ లోక సంబంధమైన వార్తలు అంతగానో లక్ష్య పెట్టవు కానీ, అంతగా చెవివవు కానీ, దేవుని మాట, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, సేవకుడు ద్వారా మాట్లాడుతున్నప్పుడు చాలా స్పష్టంగా దేవుని స్వరాన్ని వినాలి. అంటే నీ చెవి సున్నతి చేయబడింది. నీ చెవి సున్నతి చేయబడింది. దేవుని మాట మాత్రమే స్పష్టంగా వినగలదు నీ చెవి. అందుకే ప్రవక్త అంటున్నారు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న చెవి గలవాడు. అందరికీ నడిచింది. పెట్టారా? కాబట్టి చెవి గలవాడు వినును గాక అని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తారు. మీరేం వినుచున్నారో వినాలి అంటే ఎందుకు చాలా మంది వినరు వాక్యం మీద చాలా మంది ఎందుకు మనసు పెట్టరు? దానికి కారణం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో 10వ వచనంలో మాట రాయబడి, ఒకసారి చదువుతారా? విందురని నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చుతున్నా, వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకున్న ధరక వినలేకపోయేది. చదవండి. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దాని తృణీకరింతురు. నువ్వు వాక్యం వినగలేకపోవడం కారణం రహస్యం ఇక్కడ ఉందండి. ఎక్కడుంది? నువ్వెందుకు వినట్లేదంటే అసలు వాక్యం మీద నీకు సంతోషమే లేదు. వాక్యం మీద నీకు సంతోషం లేదు. అందరి చేత చదివేస్తారు. ఈరోజు విజయ్ చదివినట్లు అందరి చేత చదివేస్తారు. ఈరోజు విజయ్ చూడ ఎంత స్పష్టంగా చక్కగా చదివి. ఏం చదువుకున్నా విజయ్? ఏం చదువు? మామూలుగా డిగ్రీ చదివింది అమ్మాయి. వాక్యంతో నీకు పరిచయం ఏంటంటే టకటక చదివి. వాక్యముతో నీకు పరిచయం లేకపోతే బెక్కుతూ చదువుతా, భయపడుతూ చదువుతా. నువ్వు దేని ప్రేమిస్తున్నావు? వాక్యము ఆదియందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. వాక్యమే వాక్యము దేవుడై ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడడానికి నువ్వు ఎందుకు ఇష్టపడవు? దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు నీతో. ఎప్పుడు మాట్లాడతాడో? నువ్వు దీన్ని చదివితే లేక దీన్ని వింటే దేవునితో మాట్లాడతాడు. నువ్వు బైబిల్ ప్రతిసారి తీసిన ప్రతిసారి మాట్లాడతాడు. నేను వినాలిగా స్వరాన్ని మాట్లాడుతూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. కానీ వాక్యమునందు
నీకేమి లేదు. డబ్బునందు సంతోషం ఉంది నీకు, బంగారమునందు సంతోషం ఉంది నీకు, వస్తువులందు సంతోషం ఉంది నీకు, వాక్యమునందు ఏమాత్రం కూడా నీకు సంతోషం. అసలు చెప్పాలంటే నీ ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఈ వాక్యం బట్టే కదా. కలిగిందేది అవునా? కలిగిందేది కూడా ఆయన లేకుండా కలగలేదండి. అంటే వాక్యం లేకుండా ఏది కలగలేదండి. ఈరోజు ఈ సంఘం కలిగి ఉన్న, కొత్త సందర్నగర్ సంఘం కలిగి ఉన్న, ఆ ఇల్లు కలిగి ఉన్న ఆరాధన స్థలం, ఆ నరవా సంఘములో ఆ స్థలం కలిగి ఉన్న, ఆరాధన మందిరం కలిగి ఉన్న, ఇల్లు కలిగి ఉన్న, ఈరోజు నేను ఒక్కొక్క ఆ కారు కలిగి ఉన్నా, మా ఇంట్లో ఏది కలిగి ఉన్నామో దానంతటికి కారణం ఇదేనండి. దేవుని స్తోత్రం. ఇదేనండి. చివరికి చేస్తున్న వస్త్రం కూడా ఇదేనండి. ఇదే దేవుని బిడ్డలారా, ఇది మరి ఇది నాకు ఎంత ఆస్తి ఇస్తున్నప్పుడు, ఇది నాకు ఎంత సంతోషం ఇస్తున్నప్పుడు, ఇది నాకు ఎంత ఆరోగ్యం ఇస్తున్నప్పుడు, ఇది నాకు ఇంత గౌరవం నిలబెడుతున్నప్పుడు, ఇది నేను అనేక స్థలాలకు, అనేక కుటుంబాలకు, అనేక సంఘాలకు నడిపిస్తున్నప్పుడు నేను ఎంతగా గౌరవించాలండి దేవుని మాటను, నేను ఎంతగా తీసుకోవాలండి దేవుని మాటను, నేను ఎంతగా ప్రేమించాలండి దేవుని మాటను. వీళ్ళ నాకు నా పేరు బట్టి ఎక్కువ సమయం కూర్చోలేదు, ఎక్కువ సమయం నిలబడలేదు. ఆశ్చర్య మామూలుగా బయట అయితే ఒక 10 నిమిషాలు కదా జస్ట్ అలా నిలబడలేదు. కానీ ఎక్కడైనా సరే వాక్యం చెప్పడానికి నిలబడుతున్నప్పుడు గంటైనా 2 గంటలైనా అద్భుత రీతిలో దేవుడు మరి ఎంత శక్తిని ఇస్తున్నాడో మీ అందరూ ప్రార్థన బట్టి అసలు ఆ నొప్పి తెలియట్లేదు. ఆ వాక్యం మీద ఆ వాక్యం మీద కేంద్రీకరించుకోబడి అలా గంటల తరబడి నేను చెప్పగలుగుతూ ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ మామూలు టైంలో అయితే నిలబడితే ఒక్క 10 నిమిషాల కంటే ఎక్కువ నేను నిలబడలేను. ఏదో ఒక దాన్ని ఆనుకోవాలి, గోడకు కూర్చోవాలి, ఏదో ఒకటి. జ్ఞాపకం చేస్తున్నారు, ప్రేమించండి, వాక్యం ప్రేమించండి. దీని యొక్క నీకు సంతోషం లేదంటే అంటే నీవు లోకాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో దాన్ని బట్టి అర్థమైపోతావు. దేవుని బిడ్డ, నువ్వెంతగా లోకాన్ని ప్రేమిస్తున్నావు అంటే ఆ లోకమంతా ఒక్క మాట చెప్పున సాతాను యొక్క కబంధ హస్తాలు ఉండాలంతా కూడా. ఎక్కడుంది చదవండి. లూకాసు వార్త 4:6 అదే మాట ఎక్కడ రాయబడి, ఈ అధికారం అంతా, ఈ రాజ్యము లేక మహిమ నీకు ఇస్తాను. ఎవరికి ఇస్తానంటున్నాడు? నీకు ఇస్తానంటున్నాడు. ఎవరంటున్నారు? సాతాను అంటున్నాడు. ఎవరికి ఇస్తానంటున్నాడు? సృష్టికర్త అయిన ప్రభుకి ఇస్తానంటున్నాడు. ఎవరిది? ఎవరు కలగజేశారు? ఆయనేగా. కలగజేసి ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడు. మానవ చేతుల్లో. ఆదాము ఏం చేశాడు? అపవాదితో ఒకటైపోయాడు. ఒకటైపోయి మనం కలిసి లోకాన్ని ఏల్దాం అన్నట్టుగా ఒకటైపోయి దేవుని వేరు చేస్తాడు. ఆదాము సాతానుతో కమిట్మెంట్ అయిపోయాడు, ఒకటైపోయాడు. దేవుడి ఇచ్చిన అధికారం అంతా ఇప్పుడు సాతాను కబంధ హస్తాలకి వెళ్ళిపోయింది. దేవుడు మనలా సాతాను దగ్గర దాని అంతటిని తీసుకురావటానికేనండి శిలువ మరణం జయించి ఆయన సాతానుని కొట్టి వాడి చేతిలో ఉన్న ఆస్తి అంతా కూడా లాక్కొచ్చి నీకు నాకు పంచాడు. అసలు ఐశ్వర్యాన్ని ఇప్పుడు ప్రభు హస్తాల నుంచి మనం పోతాను. ఏమీ లేదు ఇప్పుడు సాతాను దగ్గర. కాబట్టి ఈ లోకమంతా కూడా సాతాను తన హస్తంలో పెట్టుకుని మభ్యపెడుతున్నాడు మానవుని. నీకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి, నీకు కావలసిన భౌతిక వనరులు అన్ని నా దగ్గర ఉన్నాయి, నాకు మృగతిని ఇస్తాను అన్నాడు. అవన్నీ కూడా ఏంటంటే సాతాను దగ్గర ఉన్నాయి. అన్ని కూడా ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం.
ఇవి తండ్రి వలన పుట్టినవి కలిగినవి దేవుని స్తోత్రం. ఒకసారి మా జ్ఞాపకం చేయండి. మొదటి యోహాను రాసిన పత్రికలో 2:15 ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటిని నేను ప్రేమింపకండి. ఎవడైనాను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవి. నీవెందుకు దీని ఎందుకు సంతోషించట్లేదంటే లోక సంబంధమైన వాటి ఎందు మాత్రమే సంతోషిస్తుందా? మరి ఇందులో ఉన్న సంతోషం నీకు ఎట్లా వస్తుంది? ఎప్పటికీ నీవు లోక సంబంధమైన సంతోషం విడిచి దేవుడిచ్చే సంతోషం కొరికే నువ్వు రాగలిగితే అప్పుడే ఇందులో ఉన్న సంతోషాన్ని నీవు స్వతంత్రించుకోగలవు. దేవుని స్తోత్రం. అంటే లోక సంతోషం బయటికి రాకుండా ఈ సంతోషాన్ని దేవునికి ఇవ్వడు. నా మాట మీకు అర్థమైంది? నాకు ఇది కావాలండి, అది కావాలంటే సహజం కాదండి. నీవేదో మానుకోరు బాబు అంటే, ఓకే అది కావాలనుకుంటున్నావా, ఇది మానుకో. ఇది కావాలనుకుంటున్నావా, దాన్ని విడిచిపెట్టు అంటాడు. నువ్వు దేని విడిచిపెట్టగలవు చెప్పండి? ఈ సంతోషం కొరకు లోక సంతోషాన్ని విడిచిపెట్టగలవా? ఏదేం పెట్టిన ఆనందం టైంలో ఎవరో మీ స్నేహితులు, మీ ఫ్రెండ్, మీ ఇరుగు పొరుగు వారు ఏదో మీ అక్కచ్చులు ఏదో కార్యక్రమం చేసుకుంటారు, ప్రోగ్రాం పెట్టుకుంటారు. సేమ్ టైం నువ్వు దేనికి రాజీ పడుతుంది? దేవుడు ఒక్కసారికి దేవా మరి మా అక్క పిలుస్తుంది, మా తోడు పిలుస్తున్నాడు అని చెప్పి నువ్వు రాజీ పడతావా? దేవునికి స్వారీ చెప్పి వెళ్ళిపోతావా? లేదాక నేనెంత అభివృద్ధిలోకి రావగల కారణం ఈ దేవుడేగా, ఈ దేవుడేగా. నువ్వు నాకేం చేయగలిగావు? ఈరోజు నా ప్రాణం నిలబెట్టాడంటే ఆయనేగా. నేను వస్తాను, నా కార్యక్రమం అయిన తర్వాత, ప్రభుత్వ సహవాసం అయిన తర్వాత నేను వస్తాను. నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. యాక్సెప్ట్ చెప్పిన పర్వాలేదు. అలాంటి దమ్ము నీకుందా? అప్పుడు అంటాడు సభాష్ అంటాడు. ఈ రోజున క్రైస్తవులు చాలా మందికి ఆ దమ్ము లేదండి. రాజీ పడిపోతున్నారండి. ఎందుకు? నేను చూస్తున్నానుగా, ఒక కాపరిగా నేను చూస్తున్నానుగా. రాజీ పడిపోతున్నారండి. దేవుని బిడ్డ, రాజీ పడేవారు దేవుడు అక్కర్లేదు. అలా రాజీ పడిపోయే వారికి దేవుడు సంతోషం ఇవ్వలేడండి. ఆ రాజీ పడేవారికి దేవుడు ఆ పరలోక పట్టణాన్ని ఇవ్వలేడండి. ఆయన సమకూర్చిన ఆస్తి ఇవ్వలేడండి, ఐశ్వర్యం ఇవ్వలేడండి. నువ్వు బయటికి రావాలి. లోక సంబంధమైన సంతోషాల నుండి నువ్వు బయటికి రావాలి. మరొకసారి జ్ఞాపకం చేస్తారా? ఇరిమియా 6:10 విందురని నేనెవరితో సాక్ష్యం ఇచ్చుదును, ఎవరితో మాట్లాడుదును, ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చుదును. దేవుడు తన సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు తన హృదయంలో ఉద్దేశాలు తెలియచేయాలనుకుంటున్నాడు. దేవుడు మాట్లాడటం అంటే ఏంటి చెప్పండి? ఇక్కడ పాస్టర్ మాట్లాడుతున్నారు, దాని అర్థం ఏంటి? పాస్టర్ గారు హృదయంలో దేవుడు ఏ ఉద్దేశాలు పెట్టాడో వాటిని బయలుపరచాలనుకుంటున్నాడు. అదే దేవుడు మాట్లాడటం. అదే దేవుడు మాట్లాడుతున్నట్టు. దేవుడు హృదయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి, ఎన్నో సంగతులు ఉన్నాయి. నువ్వు వాటిని వినగలవా? వినగలిగిన కెపాసిటీ, శక్తి నీకుందా? సామర్థ్యత ఉందా? విందురని నేనెవరితో అంటున్నాడు. నేనెవరితో అంటున్నాడు. ఎంత ఉన్నాడు? సమూయేలు చిన్న బాలుడు కానీ దేవుని మాట వినగలిగిన సామర్థ్యత తను సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం. అది చాలా
చాలా మోస్ట్ సీనియర్. ఎవరు? ఏలి. చాలా మోస్ట్ సీనియర్. ఆయన వయసులో చాలా వృద్ధుడు. ఎన్నో సంవత్సరాలుగా దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తి. కానీ ఈ రోజున దేవుడు ఆ ఏలితో ఆగిపోయింది సహవాసం. లేక ఏలితో మాట్లాడలేదు దేవుడు. ఏలితో మాట్లాడుతూ మానేసి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అంటే సమూయేలుకి దేవుని మాట వినే సామర్థ్యం ఉంది. ఏలి మాత్రం ఆ సామర్థ్యం పోగొట్టుకున్నాడు. ఎక్కడ పోగొట్టుకున్నాడు తెలుసు? ఒక్కసారి చదువుతాము. 1 సమూయేలు 3:13 వచ్చినానికి తన కుమారులు తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక తన ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను అతనికి తెలియజేస్తున్నాను అని దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఈ పాయింట్ మీరు బాగా గుర్తించగలరు, గమనించగలరు. సమూయేలుతో మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, సమూయేలు నా సేవకుడే కానీ తన కుమారులు తమ్ముడితో శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారని ఎరిగి కూడా ఆపలేదు. స్త్రీలతో పాపం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? ఏది ఆపలేకున్నారు. బలవంతంగా దేవుని ఆ యొక్క మాంసాన్ని బలవంతంగా లాక్కుంటున్నప్పుడు ఏం చేయాలి? ఒరే మీరు సేవకులు అయితే పని చేయరా, మీరు సేవ చేయడానికి వీలేదు, ఆపలేదు. అది దేవుడు చెప్తున్న మాట. తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకున్నారని ఎరిగి కూడా వారిని అడ్డగించలేదు గనక ఇప్పుడు నిత్యమైన శిక్ష ఆ కుటుంబానికి నేను విధిస్తాను. ఈ మాట సమూయేలుతో చెప్పి, దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు చిన్న వ్యక్తిని కావచ్చు, దేవుని మాట వినగలిగిన సామర్థ్యత ఉందా? ఎందుకు ఆ సామర్థ్యత నీకు లేదంటే, లోక సంబంధమైన వార్త బాగా వింటున్నావు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, బాగా చదివిస్తావు. నీవు బాగా చదివిస్తావు. వారు మాట్లాడే చిన్న మాట కూడా నువ్వు బాగా వింటున్నావు. దేవుని మాట ఎలా వింటుంది? ఆ మాటలు వింటున్నప్పుడు. అందుకే దేవుడితో మాట్లాడలేకపోతుంది. మాట్లాడుతున్న దేవుని స్వరాన్ని వినలేకపోతున్నా. ఆయన మాట్లాడాలనుకుంటున్నాడంట దేవుడు. ఆయన సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంట. ఎవరితో నేను ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనస్సులను సిద్ధపరచుకున్నారు కనుక వినలేకపోయి. మనం చూస్తాము కంటితో, మన మనస్సులో ఆలోచిస్తాం. మనం వింటామో చెవితో, మన మనస్సులో ఆలోచిస్తాం. అంటే మనసుకు చెవికి, మనసుకు కంటికి, మనసుకు హృదయానికి అన్నిటితో సంబంధం. వారు వినటానికి తమ మనస్సులను సిద్ధపరుచుకుంటారు. వినాలి. మనస్సు మన అంతరంగంలో కొన్ని అవయవాలు ఉన్నాయి. చెప్పండి. బాహ్యంగా కొన్ని అవయవాలు ఉన్నాయి. చెవి లేకపోతే వినగలనా? కళ్ళు లేకపోతే చూడగలనా? నోరు లేకపోతే తినగలనా? మాట్లాడగలనా? అంటే బాహ్యముగా ఉన్న ఈ అవయవాలు ఎంత ప్రాముఖ్యమో నా జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి కూడా, లేకుంటే బాహ్య జీవితానికి కూడా, నా అంతరంగం లోపల ఉన్న అవయవాలు అంతకంటే ప్రాముఖ్యం. ఏంటి అవయవాలు అంటే? మనస్సు, ఆత్మ, హృదయం. ఇవన్నీ కూడా. హృదయం కనిపిస్తుంది అంటారా? అనుభవిస్తాం. నాకు బాగా ఇష్టం అనుకోండి, ఇలా దాన్ని నాకు ఇష్టం అనుకోండి,
దాన్ని ఎలా కనిపిస్తానంటే రాయిట్యూబ్లో నేను అనిపిస్తాను. అది నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టం అనేది దేనికి సంబంధించిందంటే హృదయానికి సంబంధించింది. ఒక వస్తువైనా ఒక వ్యక్తినైనా నువ్వు హృదయంతోనే ప్రేమించగలవు, మనసుతో ప్రేమించలేరా అండి? ఆత్మతో ప్రేమించలేరా అండి? ఆత్మ పని వేరు, మనసు పని వేరు, హృదయం యొక్క పని వేరు. ఏమండి, చెవితో చూడగలనంటారా? చూడలేము, వినగలను మాత్రమే. కళ్ళతో వినగలనంటారా? చూడండి, దేవుడి సృష్టిలో కన్ను పని వేరు పెట్టాడు, చెవి పని వేరు పెట్టాడు, నోరు పని వేరు పెట్టాడు, ముక్కు పని వేరు పెట్టాడు. అన్ని అవయవాలకి అన్ని రకాల పనులు ఉన్నాయి. అలాగే అంతరంగంలో ఉన్న అనేకమైన అవయవాల్లో వాటికి వివిధమైన పనులు ఉన్నాయి. హృదయంతో మాత్రమే ప్రేమించగలవు వ్యక్తినైనా వస్తువునైనా. ఏదైనా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు నీ మనసుతోనే గ్రహించగలవు. చివరికి దేవుడు మాట్లాడే మాట కూడా నీ మనసుతోనే గ్రహించ. మనుషుడు మాట్లాడే మాట నీ యొక్క మానసికమైన మనసుతో వినగలవు, కానీ దేవుని యొక్క మాటను వినాలనుకుంటే ఆత్మ సంబంధమైన మనసుతో మాత్రమే వినగలరు. దేవుని స్తోత్రం. నేను అర్థం మీకు అర్థమైంది? అంటే మనసు రెండు వైపులో కూడా పనిచేస్తుందండి. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను వినగల మనసు ద్వారాగా దేవుని స్వరం నేను వినాలి అంటే నా మనసు ఆత్మానుసారంగా ఉంటేనే దేవుని మాట వినగలను. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడే ఉంది సమస్య. చాలా మంది దేవుని మాటను ఎందుకు క్రాస్ చేయలేరంటే, దేవుని మాటను ఎందుకు వినలేరంటే, దేవుని స్వరాన్ని ఎందుకు వినలేరంటే వారికి ఆత్మ సంబంధమైన మనస్సు లోపం ఉంది. అది ఏ మనసు అండి? మనస్సు ఒక్కటినే. అది నీకు ఆత్మ కన్నా పని చేయగలదు, దేవుని మాట వినడానికి పని చేయగలదు, లోక సందర్భ మాటలు వినడానికి కూడా పని చేయగలదు. అది ప్రతినిధులరా నీ మనస్సు ఆత్మానుసారమైనదా శరీరానుసారమైనదా అనే దాని మీదనే అది ఆధారపడి. ఒకసారి రోమా 8:5-6. శరీర విషయంలో మనసు ఉంటుంది, ఆత్మ విషయంలో మనసు ఉంటుంది. చూస్తారా? అందుకనే మనసులో ఎందుకు మాత్రం ఉన్నాడు దేవుడు. అందుకనే దేవుడు కుమారుడా నీ మనస్సును నాకు ఇమ్మన్నాడు. ఎందుకన్నాడు? ఇది హృదయము మనస్సు రెండు కూడా కలిసే ఉన్నాయి. ఎందుకు ఇమ్మన్నాడు దేవుడు? మీరు మారు మనసు పొందండి అని ఎందుకంటాడు ప్రభు పదే? మారు మనసు పొందటం అంటే నీ మనస్సు శరీరానుసారంగా ఉన్న మనస్సు. మారు మనసు పొందటం అంటే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండమని అర్థం. స్తోత్రం. అర్థమైందా మీకు? నీలో శరీరం ఉందండి, ఉందా లేదా? శరీరం లేకపోతే వస్తాడు మనిషి. నాలో శరీరం ఉందండి, మీకు కనిపిస్తుందిగా శరీరం. నాలో ఆత్మ కూడా ఉందండి, ఉందా లేదా? ఉంది. ఇప్పుడు రెండిటికి మధ్యన నా మనసు ఉంది. దేవుని స్తోత్రం. అటు ఆత్మకును ఇటు శరీరానికి మధ్యన నా మనసు. నా మనసు శరీరానుసారమైనది అయితే శరీరము మనస్సు రెండు కూడా కమిట్మెంట్ అయి ఉంటాయి. అప్పుడు నేను దేవుని స్వరాన్ని వినలేను, దేవుని వాక్యాన్ని చదవలేను. చదివిన నాకు ఇంట్రెస్ట్ ఉండదు, చదవాలనిపించదు, దాన్ని ఎక్కడో పెట్టేస్తాను. ఎందుకు అంటే నా మనసు ఆత్మతో శరీరముతో మిళితమైంది. అది అందుకు నేను దేవుని ప్రేమించలేను, దేవుని వాక్యాన్ని వినలేను, దేవుని వాక్యాన్ని నేను అర్థం చేసుకోలేను, ఏమి చేసుకోలేను. కానీ నా మనస్సు ఇప్పుడు నూతన పరచబడింది, నా మనస్సు మారింది. అంటే నా మనస్సు ఇప్పుడు ఆత్మానుసారమైన మనస్సు అయింది. ఇప్పుడు నా మనస్సు ఆత్మ
రెండు కూడా ఏకమైనది. ఇప్పుడు రెండు ఏకమైనప్పుడు నా మనసు ఏమైనదంటే ఆత్మానుసారమైన మనసు. ఇప్పుడు 6వ వచనం చూడండి. దానిపైన ఇంకొక మాట, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమున్నాయి. నువ్వు సమాధానం కోసం ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు, ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. నువ్వు జీవం కోసం ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు. నీ మనస్సు ఎప్పుడైతే ఆత్మానుసారమైన మనస్సుగా మారిందో అక్కడ జీవం యొక్క పెరుగుదల ఉన్నది. చెప్పండి, నీ జీవం యొక్క పెరుగుదల ఉన్నది. అంతేకాదు సమాధానమును, జీవమును సమాధానమున్నాయి. అంటే ఎంత సమస్య ఉన్నా నేను ప్రశాంతంగా ఉండగలను. ఎందుకని చెప్పండి, నా మనస్సు ఆత్మతో ఏకమైంది, పరిశుద్ధ ఆత్మ ఏకమైంది. అందుకే నేను కలవరపడను. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఇబ్బంది పడను, కలవరపడను, భయపడుతున్నాను. కానీ నా మనస్సు శరీరంతో అతుక్కుని ఉంటే, శరీరానుసారంగా నా మనస్సు ఉంటే చిన్న విషయాన్ని కూడా కలవాలి, చిన్న విషయం కాదు. అమ్మో ఎలాగ పరిస్థితి అమ్మో ఆ కలవరపడిపోతున్న వాళ్ళు వారి మనసు శరీరానుసారమైనది. ఏం జరుగుతున్నా కూడా దాని మీద నువ్వు మనసు పెట్టట్లేదంటే నీ మనసు ఆత్మానుసారమైనది. దేవుని స్తోత్రం. ప్రభు తెలియజేస్తున్న మాటలు. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా, నేను ముగిస్తా ఉన్నాను, నేను ముగిస్తున్నాను. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగా వాడు వినును కాక. ఈ రోజున వాక్యం మీద మనం వాక్యం మీద మన మనసు కలిగి ఉందామా? ఇర్మియా మరలా ఒకసారి 6:10 ఒకసారి కంప్లీట్ చేద్దాం. చదవండి, చదవండి. మనస్సును సిద్ధపరచుకున్నారు కనుక. ఎందుకు సిద్ధపరచుకోలేదు మనస్సును? చదవండి. ఇదిగో యెహోవా వాక్యమునందు సంతోషములైన వారై. ఎప్పుడైతే వాక్యమునందు నీకు సంతోషము లేదో నీ మనస్సు సిద్ధపరచుకోవాలి. ఏదో కొంత సమయం గడపాలి, త్వరగా మళ్ళీ నేను డబ్బుల కోసం పనికి వెళ్ళిపోవాలి, త్వరగా. అంటే నీ మనసు అంతా వచ్చావు, కానీ నీ మనసు అంతా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? తొందరగా వెళ్ళిపోవాలి, అక్కడ పనికి వెళ్ళిపోవాలి. లేట్ అక్కడ ఏమంటారు? తొందరగా వెళ్ళిపోవాలి. నీ మనసు అంతా అక్కడ పెట్టాడు. ఇక వాక్యం ఏమి వింటావు నీవు? వాక్యం వినకపోతే నీకు సంతోషం ఏమొస్తుంది? నీకు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై. అంటే దేవుడు తన సంతోషాన్ని వాక్యములో దాచాడండి. దేవుడు తన జీవాన్ని వాక్యములో దాచాడండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇది తెల్లటి పుస్తకం మీద, తెల్లటి పేపర్ మీద నల్లటి అక్షరాలు అనుకుంటున్నారు. కానే దీంట్లో ఉన్న జీవాన్ని నువ్వు పొందాలి, దీంట్లో ఉన్న ఆత్మను నువ్వు పొందాలి, దీంట్లో ఉన్న సంతోషాన్ని నువ్వు పొందాలి. యెహోవా వాక్యమునందు సంతోషము లేనివారు. వాక్యములో దేవుడు సంతోషాన్ని పెట్టాడండి. ఓకే, ఈ రోజు నీవు ఓ తులం బంగారు కొన్నావు. ఓ 2 లక్షలు పెట్టుకుని ఒక తులం బంగారం ఎంతో కొనుక్కోవాలి. ఈరోజు ఎంత సంతోషమే, ఎంత మురిసిపోతావు. అది నీకు ఏమాత్రం సంతోషం ఇవ్వదు. ఎందుకు వస్తువు, ఎందుకు ఏది ఉపయోగపడుతుంది? ఇదిగో నేను ఏం పేదలను కాదు ధనవంతులను చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది.
అత్యవసర పరిస్థితులలో దాన్ని తీసుకెళ్లి బ్యాంకులను తాకట్లో పెట్టుకుంట అవసరం తీర్చుకోవడానికి ఉపయోగపడదు అది. కానీ అదేమాత్రం కూడా నీ హృదయంలో సంతోషాన్ని ఇవ్వలేదు. నీకు అర్థమైందంటే ఇవ్వలేదు. అది అలాగొచ్చి ఒకసారి సంకీర్తన 4వ కీర్తన 7వ వచనానికి రండి. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని నీవు నా హృదయములో పుట్టించితివి. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు హృదయములో పుట్టించే సంతోషం దగ్గర ఏది సాటి అవుతుందో చెప్పండి. మీరు ఇల్లు, భూములు, వస్తువులు, బంగారు ఇవన్నీ సాటి అవుతుందంటారా? మరి వీటన్నిటి ద్వారా ఆ సంతోషాన్ని పొందగలమంటారా? కీర్తనకారుడు విలువైన మాట చెప్తున్నాడు ఇక్కడ. నా హృదయములో నువ్వు పుట్టించితివి. ఏంటది? సంతోషము. దేవుడు పుట్టించాలండి. ఈ సంతోషం కొనే వస్తువు కాదది, ఎక్కడో దొరికేది కాదది. దేవుడే పుట్టించాలి. దేవుడు పుట్టించాలి అంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన వాక్యములో సంతోషాన్ని దాచి ఉంచాడు. ఇక మీరు ఒక్కసారి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం 17:16 ఒక్కసారి చదువుతాను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుచునే. సైన్యములకు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ సత్యాన్ని ఎరిగితే నువ్వెంత హత్తుకుంటావో తెలుసా? దీన్ని నువ్వెంత హత్తుకుంటావో తెలుసా? అది ఆ వాక్యం నీ కనులకు మరుగై ఉంది. అందుకే దీని రోజు పట్టుకొచ్చా బైబిల్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక బీరువాలు ఎక్కడ మూల పెట్టేస్తావు, మళ్ళీ వారు వరకు నువ్వు ఇక్కడ ఉండు అంటావు, మరలా ఆదివారం తెస్తావు. అందుకే నీ జీవితంలో సంతోషం కరువైపోయింది. అందుకే నీ జీవితంలో ఆనందం కరువైపోయింది. సోదరి సుందరుడా, ఈ సంతోషం కావాలనుకుంటున్నావా? ఈ ఆనందం కావాలనుకుంటున్నావా? ఆయన మాటలు విని, ఆయన మాటలు చదువు. ఒకసారి చదివితే నీకు అర్థం కాకపోవచ్చు, రెండోసారి అయినా నీకు అర్థం కాదు. రెండోసారి నీకు అర్థం కాకపోయినా మూడోసారి అర్థం కాదు. ఒకవేళ వాక్యం నీ హృదయంలో నిలవకపోవచ్చు. ఒకవేళ నీ హృదయం జల్లిని పడింది అనుకుందా, జల్లిలో నీరు పోయండి, ఆరిపోతాయి. కానీ ఆ నీరు పోస్తున్నప్పుడు జల్లడంతా కూడా శుభ్రమవుతుంది. దయచేసి నా చేతులు జడించి పెట్టినారు. ఎవరు అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధ బోధులకు అధికమైపోయారు, అబద్ధ సంఘాలు ఎన్నో అయిపోయినాయి. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా తెలియని దినాల్లో నమ్మాలి. ఏ బోధ నిజమో ఏ బోధ అసత్యమో కూడా తెలియని దినాల్లో ఉన్నాం. న్యూస్ వస్తున్నాయి కానీ ఏది న్యూస్, ఏది సరైన న్యూస్, ఏది అబద్ధ న్యూస్ కూడా తెలియని స్థితిలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో వాక్యంతో సంబంధం కలిగి ఉంది. వాక్యాన్ని బాగా ధ్యానం చేయి, వాక్యాన్ని బాగా చదువు. నీ మాటలు నాకు దొరికినప్పుడు నా హృదయానికి సంతోషాన్ని, నా హృదయమునకు ఆనందం, నాకు సంతోషం. రెండు కూడా ఇందులో సంతోషం ఉంది, ఆనందం. చదువుతారా ఈ వాక్యాన్ని? ప్రేమిస్తారా ఈ వాక్యాన్ని? హత్తుకుంటారా ఈ వాక్యాన్ని?
ఎక్కడ చిన్న అవకాశం దొరికితే అక్కడ ఈ వాక్యాన్ని మీరు చదవండి. దీంట్లో ఉన్న ఆత్మను పొందుకుంటా, దీంట్లో ఉన్న సంతోషాన్ని పొందుకుంటా, దీంట్లో ఉన్న జీవాన్ని పొందుకుంటా, దీంట్లో ఉన్న ఆనందాన్ని కూడా మనం పొందుకుంటాం. అటు ఆనంద సంతోషాలు పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని అధికంగా ప్రేమించిన వారు, అధికంగా ధ్యానించిన వారు, చదివిన వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించాలని నేను మనసారా కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించుగాక. తమల మంచిగా అట్లా ఒక క్షణం